వద్దురా కొడక పత్తాలాట మనకొద్దురా కొడుక జూదమాట మాటిచ్చినందుకు మాయం జూదంలోన పాచికలాడిన్రు పాండవులే ఓడిండ్రు ఆడిన మాటకు ఆలిని కుదువబెట్టి ఆకులు అలుమల్దిని అడవి పాలైన్రు వద్దురా వద్దురా జూదం జోలికి ఓకురా అని ఎన్కట్ సంది చెప్తున్నారు పెద్దలు. అయినా జూదం ఆడి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. మారిన కాలాన్ని ఇంకింత ఎక్కువనే అవుతున్నది జూదం. అందుకే పోలీసులు రంగంలోకి దిగిండ్రు. బెట్టింగ్ పెట్టినోళ్ళు బెట్టింగ్ యాప్లు తయారు చేసినోళ్ళు కాదు, దాన్ని ప్రచారం చేసిన సంగతి కూడా చెప్తున్నారు. తప్పు చేసినోని కంటే చేయమన్నోడే ఎక్కువ నేరం చేసినట్టు. హాగో అందుకే బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టుండ్రి, జూదం ఆడుండ్రి అని ప్రచారం చేసిన వాళ్ళ పని పట్టే కార్యం ముందటేసుకున్నారు పోలీసులు. దీంతో కొంతమంది మాది తప్పైంది క్షమించుండ్రి అని వీడియోలు విడుదల చేస్తున్నారు. అట్లా అన్నంత మాత్రాన బెట్టింగులు పెట్టి పైసలన్నీ పోగొట్టుకొని తర్వాత జీవి తీసుకున్న వాళ్ళ పానాలు మళ్ళీ వస్తాయా? అందుకే తప్పు ఏదైనా తప్పే అని పోలీసులు కేసులు బుక్ చేస్తున్నారు. అట్లా చేసిన వాళ్ళల్లా మంచు లక్ష్మి, విష్ణుప్రియ, సురేఖవాణి బిడ్డ సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్ సిమ్రాను, పల్లవి ప్రశాంతు, లోకల్ బాయ్ నాని, సన్నీ యాదవ్ ఇంకా చాలా మందే ఉన్నారట. ఆ దొంగ యాపులు తయారు చేసేటోళ్ళ తాన కోట్ల పైసలు తీసుకొని జూదం ఆడుండ్రి, బెట్టింగులు పెట్టుండ్రి, పైసలు సంపాదించుకోండ్రి అని మాయ మాటలు చెప్పిండ్రు. ఆ వీడియోలు చూసి బెట్టింగ్లు పెట్టి మోసపోయినరు. చాలా మంది పానాలు కూడా తీసుకున్నారు. అగో ఆ ఆత్మహత్యలకు కారణం యాపులను ప్రచారం చేసిన మీరే అని అరెస్టులు చేసే పనులున్నారట పోలీసులు. కొంతమంది క్షమించుండ్రి మేము శుద్ధపూసలం అన్నట్టు వీడియోలు చేస్తే ఇంకొంతమంది పరారులు ఉన్నారట. ఎక్కడోళ్ళు దాపురమైనరా మీ దగుల్బాజీ మొఖాలల్ల మన్ను, శవాల మీద పేలాలు ఏర్కొంది మీ బతుకులు ఎందుకురా? ఏమంట సజ్జనార్ సార్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ వీడియోలు చేసి ప్రచారం చేసిన వాళ్ళని వదిలిపెట్టొద్దని అన్నారు. అప్పటి నుంచి ఈ యాప్లను ప్రచారం చేసిన వాళ్ళ పని పట్టే కథ ముంగటేసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలల్లో ప్యాక్ ఆటలు, జూదం, క్యాసినో అనేటి నిషేధం ఉన్నా ప్రచారం చేసిండ్రని గట్టి నజరేసిండ్రట పోలీసులు. దీంతో చాలా మంది కాళ్ళు చేతులు వణుకుతున్నాయట. ఇన్ని రోజులు యాప్లు తయారు చేసినోడు ఇచ్చిన పైసలు లెక్క పెట్టుకున్నోళ్ళు ఇప్పుడు స్టేషన్లో ఊసలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారట. సారు పోలీస్ సార్లు జరంతా గట్టిగానే ఆర్చుకోండి, ఇంకోసారి బెట్టింగ్ యాప్ల పేరు ఎత్తితేనే బెంబేలు ఎత్తిపోవాలి అని కోరుతున్నారు బెట్టింగ్ల లాగమైన కుటుంబాల జనాలు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎంత పేరున్నది, ఏం కథ. కానీ ఆ పేరుకు తగ్గట్టే అందులో సౌలతులు కూడా ఉంటే మంచిగా ఉండేది. పాపం పోరగాళ్ళు ఎంత తిప్పలు పడుతున్నారు చూడుర్రి. అసలు సర్కారు ఏం చేస్తుంది? పాలనలో ఉందా లేదా? అయ్యో రామ, ఇది నేనంటున్న మాట కాదు, మీరైనా రేవాలంటుర్రో. ఏం రో పోరలంతా ఏవో కాగితాలు పట్టుకొని రోడెక్కిర్రు. హాగో అవిటి మీదేమో బొమ్మలు ఉన్నాయి. అరే పాత గోడల ఫోటోలు ఇంతకు అవిటిని పట్టుకొని ఎందుకు కూసుర్రు అని అంటే ఓయూ టెక్నాలజీ హాస్టల్లా బాత్రూంల పైకప్పు పెచ్చులు ఊసిపోయి పిల్లగాళ్ళ మీద పడ్డాయట. 2-3కి రక్తాలు వెళ్ళేటట్టు దెబ్బలు కూడా తాకినాయట. గిట్ల పరిస్థితి సార్, బాత్రూంలలో ఓవాలనంటేనే గజ్జును వణుకుతున్నది. జర మా తిప్పలు అరుచుకోమని అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకున్న పాపన పోలేదట. ఇక ఇట్లయితే కాదు, వీళ్ళు నోటితో చెప్తే వినేటట్టు లేరు అని అందరు కూడి రంగంలోకి దిగి ఇట్లా రోడ్ల మీద ధర్నా కూసుర్రు. ఓసార్లు పాపం పిల్లగాల బాధ అడుచుకోర్రి, అలాని తిప్పల పెడితే మీకేమొస్తుంది చెప్పుర్రి అని సలహాలు ఇస్తుర్రు ఈ ముచ్చటేరికైనోళ్ళంతా.